హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్. జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కేబీఆర్ పార్క్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. జాగింగ్ కానివ్వండి, వాకింగ్ కానివ్వండి, ఇన్ కేస్ మనకి జిమ్ కూడా అవసరం లేదు, ఇక్కడే హ్యాపీగా లోపల జిమ్ కూడా చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో January 1, 2025 నుంచి అధికారులు ఒక నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఎంట్రీ ఫీజు కూడా పెరగనుంది. పెద్దవాళ్ళకు 50 రూపీస్, చిన్న వాళ్ళకు 30 రూపీస్. అండ్ నెల పాస్ వరకు మనం చూసుకున్నట్లయితే 1000 రూపాయల వరకు కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. అండ్ అధికారులు ఆల్రెడీ దీనిపైన నిర్ణయం తీసుకొని ఈ రేట్స్ కూడా పెంచామని చెప్తున్నారు. ఎందుకు అని అంటే దీని లోపల కూడా కొన్ని ఏర్పాట్లు కూడా చేయనున్నారు. అండ్ కొత్త సంవత్సరం అంతగా కొత్తగా ఉండాలని కొంచెం క్రియేటివ్గా కూడా ఆలోచించాలని చెప్పేసి అనుకుంటున్నారు. జనరల్గా చుట్టుపక్కల ఉన్న పార్క్స్ కనుక మనం చూసుకున్నట్లయితే వాకింగ్ కానివ్వండి, జాగింగ్ కానీ చేసుకోవచ్చు. కానీ కేబీఆర్ పార్క్ విస్తీర్ణత కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి బస్వతారకం బ్యాక్ ఆపోజిట్లో కూడా మనం చూడొచ్చు. అండ్ ఎమ్మెల్యే కాలనీ బ్యాక్ సైడ్ వరకు కూడా దీని విస్తీర్ణత చాలా పెద్దగా ఉంటుంది. చాలా మంది వాకర్స్ కానివ్వండి, జాగింగ్ చేసే వాళ్ళు కానివ్వండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా స్టిల్ వస్తూ ఉంటారు. ఇంక ఈవినింగ్ టైమింగ్స్ చూసుకుంటే ఫుల్ ఫ్యామిలీతో కానివ్వండి, ఫ్రెండ్స్తో కానివ్వండి ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. అండ్ వీకెండ్స్ వస్తే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఐమాక్స్ థియేటర్స్ వాటికి అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఇంకాస్త ఫ్రెండ్లీ నేచర్లో, ఇంకాస్త ఒక మంచి ఎన్విరాన్మెంట్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది కేబీఆర్ పార్క్ అని చెప్పొచ్చు. సో చాలామంది ఇక్కడికే వచ్చి వారి టైంని కూడా స్పెండ్ చేస్తూ ఉంటారు. అండ్ కేబీఆర్ పార్క్లో జనరల్గా మనలాంటి వాళ్ళు మాత్రమే కాదు, అంటే కామన్ పీపుల్ మాత్రమే కాదు, సెలబ్రిటీస్ సైతం ఇక్కడికి వచ్చి వాళ్ళ టైంని స్పెండ్ చేస్తూ ఉంటారు. ఈ చుట్టుపక్కల చాలామంది ఫిలిం నగర్ కానివ్వండి, జర్నలిస్ట్ కాలనీ కానివ్వండి, జూబ్లీ హిల్స్ కానివ్వండి, ఈ ప్రెమిసెస్లో చాలామంది సినీ సెలబ్రిటీస్ కూడా ఉంటారు. సో వాళ్ళు కూడా జనరల్గానే ఇక్కడ వాకింగ్కి వాటికి వస్తూ ఉంటారు. మనలాంటి కామన్ పీపుల్ని తరచూ చూస్తూ ఉంటారు. ఈవెన్ కామన్ పీపుల్ ఎవరైనా సెలబ్రిటీస్ని చూసిన సెల్ఫీస్ అవి కోరుకుంటూ ఉంటారు. సో కేబీఆర్ పార్క్ ఇటు సెలబ్రిటీస్ని, కామన్ పీపుల్ని కూడా ఏకం చేస్తుంది అని చెప్పొచ్చు. సో అలాంటి ఈ పార్క్లో ఇప్పుడు January 1, 2025 నుంచి కొంచెం రేట్స్ పెరగనున్నాయి. కాబట్టి సామాన్యునికి ఇది ఏమైనా భారమా అని అనుకుంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే ఎప్పటి నుంచో ఎంట్రీ ఫీజ్ అన్నది చాలా తక్కువగానే ఉండింది. బట్ ఈ సంవత్సరం మాత్రం పెరుగుతున్నారు. దట్టు ఒక సామాన్య పీపుల్ అంటే కామన్ పీపుల్ కూడా ఎఫర్ట్ చేసే విధంగానే ఉన్నాయి. కాబట్టి ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. అండ్ వారు కోరుకున్నట్టుగా కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. కాబట్టి అవన్నిటిని చూసి కూడా అంటే వాళ్ళ క్రియేటివిటీని చూసి ఈవెన్ కామన్ పీపుల్ సైతం కూడా చాలా సంతోషిస్తారు అని చెప్పి ఇక్కడ అధికారులు కూడా చెప్పడం జరిగింది. అండ్ లోపల మనం కొంచెం చూసుకున్నట్లయితే నెమలికలతో ఉన్నటువంటి ఈవెన్ సెట్టింగ్స్ కానివ్వండి, నిజంగా నెమళ్ళు కూడా లోపల ఉంటాయి. ఒక్కొక్కసారి చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అవి కురివిప్పి అంటే ఇట్లా నాట్యం ఆడుతుంటే చూడాలి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా. సో అలాంటి మంచి ఎన్విరాన్మెంట్ ప్లేస్లో అలాంటి సీనరీస్ కూడా మనకు కనిపిస్తుంటాయి. అది మాత్రమే కాకుండా మనం ఇంకా లోపలికి వెళ్తే కనుక పురాతన కాలంలో ఉన్న పెట్రోల్ బంక్ ఎలా ఉంటుందో ఆ పెట్రోల్ బంక్కి సంబంధించిన ఒక మెషిన్ కూడా లోపల ఉంటుంది. అప్పటి కాలంలో అసలు ఎలా పనిచేసేది అని చెప్పేసి ఇటీవలే కొంతకాలంగా వీడియోస్ కూడా మనకు బయటకు వచ్చాయి. సో కేబీఆర్ పార్క్ని ఇష్టపడే వారు ఎవరు ఉండరు, అందరూ ఇష్టపడుతూ ఉంటారు. సో ఫీజెస్ అంటే ఎంట్రీ ఫీజు ఏదైతే ఉందో అది పెంచారు. కాబట్టి మరి ఏమైనా తగ్గుతుందా లేదా అంటే జనాభా అన్నది, లేకపోతే యథావిధిగా అందరూ వస్తారా లేదా అన్నది January 1 తర్వాత వేచి చూడాల్సిందే. సో ఇది ఇప్పటివరకు నా అప్డేట్ వీడియో. జర్నలిస్ట్ వెంకట్ గౌడ్తో కీర్తన, పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ Hyderabad, KBR Park. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.